మాయ ఒక దుష్ట శక్తి మీ ఇంట్లో వెలుగులు నింపటానికి కోడలిగా అడుగు పెట్టట్లేదు. మీ జీవితాల్లో చీకటి నింపటానికే కోడలిగా అడుగు పెట్టబోతుంది. అందుకే తాళపత్ర గ్రంథాలు చూసినప్పుడు ఒక పత్రం నలుపు రంగులోకి మారిపోయింది. కాటుక నల్లగా ఉంటుంది, కానీ అది అందం. చీకటి నల్లగా ఉంటుంది, కానీ మార్నింగ్ అయితే వెలుగు వస్తుంది. తల్లి గర్భం నలుపు రంగులో ఉంటుంది, కానీ బిడ్డకు అది మంచిది. కానీ మాయ అలా కాదు. మాయ ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెడితే మీ జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. మీ అందరి జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి అని చెప్పి అర్చన వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటే వేదవతి కోపంగా అర్చన చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏయ్ వేదవతి, చిన్నపిల్లని కూడా చూడకుండా అలా కొట్టవేంటి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఈ దెబ్బ ఎప్పుడో కొట్టాల్సింది. అప్పుడు దీన్ని చిన్నపిల్లని ఊరుకున్నాను, కానీ ఇప్పుడు అంతకు మించి మాటలు మాట్లాడుతుంది. చూస్తూ ఊరుకోలేవను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. పెద్దమ్మగారు, నేను చెప్పేది నిజమండి. మీరు నన్ను కొట్టినా పర్వాలేదండి. ఆ మాయ నిజంగానే ఒక దుష్ట శక్తి అండి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఏయ్ అర్చన, నోర్ముయ్ అని చెప్పి వేదవతి అంటుంది. ఏం రాజుగారు, అవనికి ఆఖరి నిమిషంలో ఏదో ఒకలా మంచి జరుగుతుందని చెప్పారు. ఇదేనా ఆ మంచి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఏయ్ అవని, నువ్వే కదా కావాలని నీకు మంచి చేసుకోవడం కోసం ఈ అర్చనతో ఇలా చెప్పిస్తున్నావు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవని, నువ్వు మరి ఇంతలా దిగజారిపోతావు అనుకోలేదు. నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటే అమ్మ కాళ్ళ మీద పడు, అమ్మకు క్షమాపణ చెప్పు. అమ్మ తప్పకుండా నిన్ను ఇంట్లోకి రానిస్తుంది. అక్షయ్ను వదిలేస్తానని చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నాకు సత్యకు అక్రమ సంబంధం ఉందని చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. అక్షయ మీ వారసురాలు కాదంటూ నన్ను అవమానించారు. అవి చాలదన్నట్టు రోజు రోజుకి నన్ను అవమానిస్తూ నిందలు వేస్తూనే ఉన్నారు. వీటన్నిటిని తట్టుకుంటూనే వచ్చాను. కానీ ఇప్పుడు కూడా అర్చనను నేనే పంపించానన్న నింద నా పైన వేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు కూడా ఏం మాట్లాడను. ఎందుకంటే ఆ అమ్మవారు నాకు తోడుగా ఉంది. ఆ అమ్మవారు ఖచ్చితంగా నాకు మంచి చేస్తుంది అని చెప్పి అవని వేదవతి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. తప్పకుండా నేను ఏ తప్పు చేయలేదని మీ అందరికీ తెలుస్తుంది. ఆ రోజు మీరంతా నా కోసం వస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏయ్ అర్చన, ఇంకొకసారి తాళపత్ర గ్రంథాలంటూ మా ఇంట్లోకి వచ్చావంటే ఊరుకోను. తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది. మాకు చదవటం రాదేమో, కానీ ఎలా రాసి ఉంటుందో మా మైండ్ సెట్కి బాగానే తెలుసు. నువ్వు చెప్పిందల్లా నమ్ముతాం అనుకోకు, పోవే అని చెప్పి వేదవతి అర్చన్ను అంటూ ఉంటుంది. వసంత, డోర్లు గట్టిగా వెయ్యి అని చెప్పి వేదవతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణబాబు గేటు వేసి ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇక అవని, సుజాత, అర్చన ముగ్గురు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. చూడమ్మా అర్చన, నువ్వు అనాథవి కాకూడదని నా కూతురికి స్నేహితురాలు అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నా గురించి నువ్వు ఆలోచించొద్దమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నేను మీకు గతంలో కూడా చెప్పాను, నేను మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నాను. మీరు నన్ను కూతురుగా భావిస్తున్నారనుకుంటే గనక కూతురు తల్లి జీవితం గురించి ఆలోచించకుండా ఎలా ఉంటుంది? నేను 3 పూట్ల తిని కూర్చోడానికి రాలేదు. మీ జీవితం బాగుండాలని పోరాటం కోసం వచ్చాను. మీ జీవితం గురించి మీరు పోరాడండి. మీకు తోడుగా నేను నుంచొని నేను పోరాడతాను. ఆ మాయ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాను, అందరి ముందు బయట పెడతాను అని చెప్పి అర్చన అవనితో చెప్తూ ఉంటుంది. అది కాదు అర్చన అని చెప్పి అవని అంటూ ఉంటే, అవని, అర్చన చెప్పింది కరెక్టే కదా అని చెప్పి సుజాత అంటుంది. కరెక్టే అక్క, కాదనట్లేదు. కానీ నాకు ఆ అమ్మవారు తోడుగా ఉంది. ఆఖరి నిమిషంలో ఖచ్చితంగా ఆ అమ్మవారు నాకు సహాయం చేస్తుంది. ఈ తాళి నాది, నా మెడలో నా బావ కట్టాడు. ఈ తాళిని, నా బావని నా నుంచి ఎవరు దూరం చేయలేవరక్క. ఈ తాళిని ఎగతాళి చేసిన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారే బుద్ధి చెప్తుంది అని చెప్పి అవని లోపలికి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మాయ కారులో వెళ్తూ అక్షయ్ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ బాలిక అసలు ఎవరై ఉంటుంది? ఆ బాలిక వల్ల నాకు ఎందుకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పి మాయ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే మాయ కారుకి ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది. డ్రైవర్ సడన్గా కార్ని బ్రేక్ కొడతాడు. ఇదేంటి, ఎవరు ఇంత సడన్గా కారు తీసుకొచ్చి ఎదురుగా ఆఫ్ చేశారు అని చెప్పి మాయ కారు దిగుతుంది. ఎదురుగా రాహుల్ ఉంటాడు. నా దారికి అడ్డు రావద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను రాహుల్ అని చెప్పి మాయ అంటుంది.
మాయా, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికే వచ్చాను. నీకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం కదా, నిన్ను మోసం చేసేవాళ్ళంటే నీకు కోపం కదా, వాళ్ళని నువ్వు చంపేస్తావు కదా అని చెప్పి రాహుల్ అంటాడు. అవును, అందుకే కదా ఆ రోజు నిన్ను షూట్ చేసింది అని చెప్పి మాయ అంటుంది. అయితే ఆ శ్రీకర్ గారిని షూట్ చేయడానికి గన్ రెడీ చేసుకో మాయా అని చెప్పి రాహుల్ అంటాడు. శ్రీకర్ని నేనెందుకు షూట్ చేస్తాను అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను చెప్తే నువ్వు నమ్మవని, అవి కట్టు కథలు అంటావని డైరెక్ట్గా వీడియోని తీసుకొచ్చాను, చూడు మాయ అని చెప్పి రాహుల్ తన ఫోన్లో ఉన్న వీడియోని మాయకు చూపిస్తూ ఉంటాడు. అందులో అవని శ్రీకర్ భార్యాభర్తలని డైరెక్ట్గా అవని శ్రీకర్తో మాట్లాడటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. చూసావా మాయా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఆఫీస్ స్టాఫ్ని, నిన్ను, మీ పేరెంట్స్ని అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళు మాయా, గన్ తీసుకొని వెళ్ళి ఆ శ్రీకర్ని షూట్ చేసేయి, మన ఇద్దరం పెళ్లి చేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. ఇక మాయా ఒక్కసారిగా పకపకమని నవ్వి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని నాకు ఎప్పుడో తెలుసు, నేను శ్రీకర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్న తరువాత శ్రీకర్ గురించి ఎంక్వైరీ చేశాను, అప్పుడే వాళ్ళిద్దరూ భార్యాభర్తలని తెలిసిపోయింది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. కోట్ల ఆస్తి ఉంది, రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేంటి మాయా అని రాహుల్ అంటూ ఉంటాడు. నా కారణాలు నాకున్నాయి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మాయ అంటుంది. అయితే ఈ వీడియోని చూపించిన వాళ్ళకి చూపిస్తాను, ఈ వీడియో తీసుకెళ్ళి మీ డాడీకి మీ మామ్కి చూపిస్తాను, ఈ పెళ్లి ఆఫ్ చేస్తాను అని చెప్పి రాహుల్ అంటాడు. జటా, నా దారికి అడ్డు వస్తున్న ఈ రాహుల్ సజీవం అయిపోవాలి, బ్రతికుండాలి, కానీ నరకం చూడాలి అని చెప్పి మాయ మంత్రాన్ని చదువుకుంటుంది. అప్పుడు మాయ చేతిలోకి ఏదో పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని రాహుల్ మీద విసిరేస్తుంది. దాంతో రాహుల్ నోట్లో నుంచి మాట రాకుండా సడన్గా పెరాలసిస్ వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. రాహుల్, ఇక ఎప్పటికీ కూడా నువ్వు మాట్లాడలేవు. శ్రీకర్ గురించి నీకు తెలిసిన విషయాన్ని నువ్వు ఎవరికైనా రాసి చూపిద్దామన్నా నీ కాళ్ళు చేతులు పనిచేయవు. ఇక నా జీవితానికి నువ్వు అడ్డుపడలేవు అని చెప్పి మాయ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాహుల్ పెరాలసిస్ వచ్చి అక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అవని అర్చన దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మగారు, మాతా జగన్మోహిని మాయా శ్రీకర్ గారిలా పెళ్లి జరిపించవచ్చని చెప్పిందని చెప్పారు. మీ కుటుంబ విషయాలు ఆ మాతా జగన్మోహిని చాలా కరెక్ట్గా చెప్పింది. అంతేకాదు అమ్మవారి విగ్రహాన్ని నేను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళినప్పుడు కూడా గడప దాటించలేమని కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి జరిపించవచ్చని మాతా జగన్మోహిని ఎలా చెప్పుంటారు? అసలు మీరు ఎలా నమ్ముతున్నారు? ఈ విషయం గురించి మాతా జగన్మోహిని వెళ్ళి ఆరా తీస్తే నిజమేంటో తెలుస్తుంది కదా అని చెప్పి అర్చన అవనితో అంటూ ఉంటుంది. అమ్మ అర్చన, అనవసరంగా నా జీవితం గురించి ఆలోచించకు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అప్పుడే పెద్దిరాజు వచ్చి, అమ్మ అవని, అర్చన చెప్పింది కరెక్టే కదా, ఆలోచించకుండా ఎలా ఉండమంటావమ్మా? అక్కడ మాయా శ్రీకర్ల పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయమ్మా, ఏదో ఒకటి చేసి నీ జీవితాన్ని నిలబెట్టుకోమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆ అమ్మవారే నా జీవితాన్ని నిలబెడుతుందన్నయ్య అని చెప్పి అవని అంటుంది. గతంలో అలేఖ్య నిహారిక నుంచి శ్రీకర్ పెళ్ళి ఆ అమ్మవారు ఆఫ్ చేసిందని, ఇప్పుడు కూడా ఆ అమ్మవారు ఆఫ్ చేస్తుందని అనుకుంటున్నావా? అప్పుడు శ్రీకర్ నీకు అండగా ఉన్నాడు, కానీ ఇప్పుడు నీకు అండగా ఎవరూ లేరమ్మా, అందుకే ఏదో ఒకటి చెయ్యమ్మా, ఈ పెళ్ళి ఆఫ్ చెయ్యమ్మా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అంటే ఏంటన్నయ్య? వెళ్ళి ఆ ఇంట్లో అందరి కాళ్ళ మీద పడమంటావా? అక్షయ్ను వదిలేస్తానని చెప్పమంటావా? అలా చెప్తే కనుక నేను నిజంగా తప్పు చేసిన దాన్ని అవుతానన్నయ్య అని చెప్పి అవని పెద్దిరాజుతో చెప్తూ ఉంటుంది. ఈ చెల్లెలకి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాను అని పెద్దిరాజు బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య బాధపడకండి, ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది, ఆ పరిష్కారం ఆ అమ్మవారే చూపిస్తుంది. అవని ఏ తప్పు చేయలేదని కుటుంబం అంతా నమ్ముతారు. నిప్పులాగా ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను, ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే అమ్మా అవని, నువ్వు కోరుకున్న విధంగా ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.